ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలలో రానున్నటువంటి 3 గంటలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసేటువంటి ఛాన్స్ కూడా ఉండడంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. మరొక వైపు రాయలసీమ పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాని ప్రభావంతో సోమవారం, మంగళవారాలలో రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా జిల్లాలలో ఈ 2 రోజుల పాటు ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గనుందన్నారు. అలాగే సోమవారం నాడు విజయనగరం జిల్లా భాడంగి, మొరకాముడిధాం, తెర్లాం, వంగర మండలాలలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానాగార మండలాలలోనూ వానలు పడనున్నాయని కూడా వెల్లడించారు. భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడినటువంటి వర్షం పడేటప్పుడు చెట్ల కింద, ముఖ్యంగా పొలాలు, బహిరంగ ప్రాంతాలలో ఉండకూడదంటూ కూడా హెచ్చరించారు.